హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, ప్రముఖ బ్యాంక్ సంస్థ అయిన ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనే సంస్థ నుంచి అయితే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే బ్రాంచ్ రిలేషన్షిప్ ఆఫీసర్ అనే ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో రీసెంట్గానే ఈ యొక్క రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు కాబట్టి ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఈ యొక్క అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోండి. ఈ యొక్క జాబ్కు సంబంధించి అయితే క్వాలిఫికేషన్ గమనించినట్టయితే ఎనీ డిగ్రీ మనం కంప్లీట్ చేసి అయితే ఉండాలన్నమాట. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే అప్లికేషన్ ఫీజు లేదు, ఎలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయట్లేదు. కేవలం ఇంటర్వ్యూ రూపంలో అయితే మన సెలక్షన్ ప్రాసెస్ అనేది చేయడం అయితే జరుగుతుందన్నమాట. శాలరీ కూడా 2.5 lakhs per annum అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది గైస్. అలాగే లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి ఈ యొక్క జాబ్కి సంబంధించి అయితే 31st March వరకు అయితే మనం అనేది అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లై ప్రాసెస్ నేను ఈ వీడియో చెప్తా కాబట్టి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వృధా కాకుండా కొంతమంది రీచ్ అవడం అయితే జరుగుతుంది. అందువల్ల ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడి అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకుంటారు కాబట్టి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి నాకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి గైస్. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, ప్రతి ఒక్కరైతే జాయిన్ అవ్వండి. గాయస్, మనకు ఇన్ఫర్మేషన్ గమనించినట్టయితే ప్రముఖ బ్యాంక్ అయిన ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనే కంపెనీ నుంచి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రీసెంట్గానే రిక్రూట్మెంట్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, స్టార్టింగ్లోనే రోలర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో రోలర్ బ్రాంచ్ రిలేషన్షిప్ మేనేజర్ అనే ఉద్యోగాలకైతే రిక్రూట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది గైస్. సో రోలర్ అంటే గ్రామీణ స్థాయిలో అయితే మనకి బ్రాంచ్ రిలేషన్షిప్ మేనేజర్ అనే ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ అనేది వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అండ్ అలాగే కింద మనం గమనించినట్టయితే వాళ్ళ జాబ్ ఐడి కూడా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్, ఇండియా, అండ్ అలాగే సేల్స్ అండ్ రిలేషన్షిప్ మేనేజర్ రీటైల్ బ్యాంకింగ్ అని అయితే మెన్షన్ చేయడం జరిగింది గైస్. సో అండ్ అలాగే మన యొక్క దగ్గర మన లోకల్ బ్రాంచెస్ ఏవైతే ఉంటుందో ఆ యొక్క లోకల్ బ్రాంచెస్లోనే మనకి ఉద్యోగం అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది అనేది చెప్పడం జరుగుతుంది. ఫ్రెషర్స్ అండ్ ఈవెన్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ బోత్ ఆర్ అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు కదా. సో అదనమాట జాబ్కి సంబంధించిన డీటెయిల్స్. అండ్ అలాగే అప్లై ప్రాసెస్ కోసం అప్లై నవ్ అనేది కూడా మనకి రైట్ సైడ్లోనే ఇవ్వటం అయితే జరుగుతుంది. సో మోర్ డీటెయిల్స్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ మనం గమనించుకొని అప్లికేషన్ ప్రాసెస్కి అనేది వెళ్దాము. సో ఈ యొక్క రిక్రూట్మెంట్కి మినిమం క్వాలిఫికేషన్ మనకు గమనించినట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కాడ ఎనీ గ్రాడ్యుయేషన్ మనం కంప్లీట్ చేసినట్టయితే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఆ యొక్క బ్రాంచెస్ కూడా బ్యాచిలర్స్ ఇన్ ఇంజనీరింగ్, బ్యాచిలర్స్ ఇన్ టెక్నాలజీ, మ్యాథ్స్, కామర్స్, ఆర్ట్స్, సైన్స్, బయాలజీ, బిజినెస్ అండ్ అలాగే కంప్యూటర్స్ అండ్ మేనేజ్మెంట్ అనమాట. సో ఈ వివిధ రకమైన బ్రాంచెస్లో అయితే వీళ్ళు ఎనీ డిగ్రీ అనమాట. ఈ డిగ్రీ అనేది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినట్టయితే ఈ యొక్క రిక్రూట్మెంట్ దానికి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు గైస్. అండ్ అలాగే కింద ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. 0 to 2 years అనేది చెప్పడం జరుగుతుంది. సో అదనమాట ఫ్రెషర్స్ అండ్ ఈవెన్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ బోత్ ఆర్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు గైస్. సో వన్స్ ఈ యొక్క రిక్రూట్మెంట్ దానికి మన షార్ట్ లిస్ట్ అయితే సెలెక్ట్ అయినట్టయితే చేయాల్సిన వర్క్ ఏంటి అని మనం గమనించినట్టయితే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీతో ఈ కంపెనీకి సంబంధించి అయితే కస్టమర్స్ అనేది వస్తూ ఉంటారు కదా. ఆ యొక్క కస్టమర్స్ అనేది అకౌంట్ ఓపెనింగ్ సంబంధించి ఏదైతే మనకి రిలేటెడ్ వర్క్ అంతా ఉంటుందో అవనేది మనకి కస్టమర్స్కి అయితే హెల్ప్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే కేవైసీ ఫామ్స్ అనేది ఉంటాయి అనమాట బ్యాంకింగ్ సంబంధించి. సో అవి కూడా మనమే చూసుకోవాలి, కస్టమర్స్ దగ్గర నుంచి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో బ్యాంకు సంబంధించి ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ ఏదైతే వాళ్ళు చేస్తూ ఉంటారో వాటికి సంబంధించి కస్టమర్తో అయితే మనం ఇంటరాక్ట్ అయ్యి అయితే మనం అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ అలాగే మొబైల్ బ్యాంకింగ్ గురించి అండ్ అలాగే నెట్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ గురించి అండ్ ఆర్డీ తీసుకుంటూ ఉంటారనమాట. బ్యాంక్ వచ్చి అయితే రికరింగ్ డిపాజిట్ గురించి, ఫిక్స్డ్ డిపాజిట్ అయితే చేసుకుంటూ ఉంటారనమాట, యాక్టివేట్ చేసుకుంటూ ఉంటారు కస్టమర్స్ అనేవాళ్ళు. సో వాటికి సంబంధించి కూడా మనము యాజ్ ఏ రిలేషన్షిప్ మేనేజర్ తరపున అయితే మనం అనేది వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది కదా. సో కస్టమర్స్ దగ్గర నుంచి రిలేటెడ్ వర్క్ అంతా కూడా మనమే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. కస్టమర్స్కి అయితే మనం హెల్ప్ చేయాల్సి అయితే ఉంటుంది. డీటెయిల్స్ కూడా మనమే ప్రొవైడ్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. సో అండ్ అలాగే కస్టమర్స్ దగ్గర నుంచి ఎలాంటి క్వైరీస్ అండ్ ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా మనమే సాల్వ్ చేయాల్సి అయితే ఉంటుందని అయితే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది కదా. సో అదనమాట జాబ్ శాలరీ మనం గమనించినట్టయితే 2.5 lakhs per annum అయితే మనం అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అనమాట ఈ జాబ్కి సంబంధించింది అయితే. సో అది గైస్.
ఇక్కడ స్టార్టింగ్లోనే ఇచ్చారనమాట. జాబ్ రోల్ అండ్ టైటిల్ అని వచ్చేటప్పటికి బ్రాంచ్ రిలేషన్షిప్ మేనేజర్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ వచ్చేటప్పటికి రూరల్ బ్యాంకింగ్ అనేది మెన్షన్ చేయడం జరిగింది సార్ గాయస్. సో ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనేది చెప్పుకోవచ్చు అనమాట. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండి ఎవరైతే జాబ్ నీడ్ అయితే ఉంటుందో మన లోకల్ బ్రాంచ్లోనే బ్యాంకింగ్లో అయితే వర్క్ చేయాల్సి అయితే ఎవరైతే ఇంట్రెస్ట్గా అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఎవరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు గైస్. ఖచ్చితంగా ఈ యొక్క అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేసుకోండి. ఫ్రెషర్స్కి కూడా వీళ్ళు అవకాశం కల్పిస్తున్నారు. అలాగే శాలరీ కూడా 2.5 అనేది పర్ ల్యాక్స్ పర్ యానం అయితే మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. కాబట్టి వీడియో చూసిన వెంటనే అయితే అప్లికేషన్ సబ్మిట్ అయితే చేసుకోండి. సో అది గైస్, జాబ్కి సంబంధించి అలాంటి డీటెయిల్స్ అండ్ అలాగే డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో నాకు తెలపండి, నేను రిప్లై ఇస్తాను. సో ఈ యొక్క అఫీషియల్ వాళ్ళ యొక్క డైరెక్ట్ పేజ్ లింక్ని నేను డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు అఫీషియల్గా ఇలాంటి హోమ్ పేజ్ ఈ విధంగా అయితే మీకు ఓపెన్ అవడం అయితే జరుగుతుంది అనమాట. మీకు రైట్ సైడ్లో అప్లై నవ్ అనేది కనబడుతుంది జరుగుతుంది. సింపుల్గా దాని మీద అయితే క్లిక్ చేయండి అప్లై ప్రాసెస్ కోసం. సో అందరి పేజ్ అయితే వాళ్ళ యొక్క కెరీర్స్ అఫీషియల్ పేజ్ అయితే ఓపెన్ అవడం జరుగుతుంది. మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ని ఇచ్చి అయితే టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత అయితే మీకు నెక్స్ట్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి గైస్. సో గైస్, అనదర్ పేజ్ అయితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవడం జరుగుతుంది అనమాట. ఇక్కడ టైటిల్ అనేది మీరు అనేది చూస్ చేసుకోండి. మీరు మిస్టరా, మిస్టర్సా, మిస్సా అనేది. నెక్స్ట్ మీ ఫస్ట్ నేమ్ ఇవ్వండి, మీ యొక్క లాస్ట్ నేమ్ ఇవ్వండి, మిడిల్ నేమ్ అవసరం లేదు. అండ్ అలాగే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇందాక ఇచ్చింది మళ్ళీ రీఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది, చేసేయండి. అండ్ అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్ని అయితే మెన్షన్ చేయండి, మీ యొక్క జెండర్ మెన్షన్ చేయండి, మ్యారిటల్ స్టేటస్ కూడా మెన్షన్ చేయండి, అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ అలాగే పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మస్ట్ షుడ్గా అయితే ఇవ్వండి. అండ్ అలాగే కరెంట్ అడ్రస్ అనేది మెన్షన్ చేయండి. కంట్రీ ఇవ్వండి ఇండియా, స్టేట్ ఇవ్వండి ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ. మీ యొక్క సిటీని కూడా మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది, మీ యొక్క ఏరియా పిన్ కోడ్ కూడా, అలాగే అడ్రస్ కూడా మెన్షన్ చేయండి. టోటల్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు అనమాట. సో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మెన్షన్ చేయండి. ఇఫ్ ఫ్రెషర్ చూస్ 0 years అండ్ 0 months అయితే మెన్షన్ చేస్తారు కాబట్టి యాజ్ ఎ ఫ్రెషర్ అయితే 0 years అండ్ 0 months అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. కింద స్క్రోల్ చేసినట్టయితే మీ యొక్క ప్లీజ్ ఎన్ష్యూర్ నో ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అస్ పార్ట్ ఆఫ్ రెజ్యూమ్. సో మీ యొక్క రెజ్యూమ్ అయితే ఇక్కడ అనేది మెన్షన్ అయితే చేయండి గైస్. సో అప్లోడ్ రెజ్యూమ్ బటన్ మీద క్లిక్ చేసి మీ యొక్క రెజ్యూమ్ని అయితే అప్లోడ్ అయితే చేయండి. అండ్ కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే మీ యొక్క పాస్ సైజ్ ఫోటో కూడా ఇక్కడ అనేది మీరు అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే అనదర్ పేజ్ ఈ విధంగా అయితే ఓపెన్ అవడం జరుగుతుంది. సమ్ బేసిక్ డీటెయిల్స్ ఇవ్వడంతో పాటు మీరు బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసేగానే మీకు హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఇన్ యువర్ అప్లికేషన్ అయితే కనబడడం జరుగుతుంది అనమాట. సో షార్ట్ లిస్టెడ్ పీపుల్స్కి అందరికీ కూడా ఇంటర్వ్యూ మెయిల్ అయితే రావడం జరుగుతుంది గైస్. సో ఒకసారి చెప్తున్నాను, అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఎలాంటిది చెల్లించాల్సిన అవసరం అయితే లేదు గైస్. అండ్ అలాగే అలాంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయట్లేదు అనమాట. ఓన్లీ షార్ట్ లిస్టెడ్ పీపుల్కి అందరికీ కూడా ఓన్లీ ఇంటర్వ్యూ రూపం ద్వారానే సెలక్షన్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే మీ ఏరియాలో ఉన్న లోకల్ బ్రాంచెస్లోనే మీకు ఉద్యోగాలు అనేది కల్పించడం జరుగుతుంది గైస్. సో అదనమాట జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా. అలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో పెట్టి నేను రిప్లై ఇస్తాను. సో ఇలాంటి జెన్యూన్ మంచి మంచి వీడియోస్ కోసం వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి గైస్. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్.